నేనైతే ఇప్పుడు రూట్ కాజెస్ అన్ని చెప్పేశాను, మీరు ఆల్రెడీ నోట్ చేసుకున్నారు ఎందుకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి అంటే. వన్స్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినాక మన బాడీలో జరిగే మార్పులు చూద్దాం. సో చూడండి, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతి హ్యూమన్ బాడీలో మార్పులు జరగాల్సిందే, జరుగుతాయి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఈ రోజు యవ్వనంలో ఉన్న మనంతా వృద్ధాప్యంలోకి వెళ్లాల్సిందే, ఓకేనా? బట్ ఎలాంటి వృద్ధాప్యంలోకి వెళ్తున్నాం అనేది మ్యాటర్, ఓకేనా? గాట్ మై పాయింట్? అండ్ పుట్టిన ప్రతి ఒక్కరు యవ్వనంలోకి రావాల్సిందే. యవ్వనం అంటే ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పీసీఓడి. సో ప్రతి ఫీమేల్ బేబీ హ్యాస్ టు గెట్ ఇన్ టు దిస్ పీసీఓడి ఛాలెంజ్, జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే. ఇది మనం గుర్తు పెట్టుకొని ఫోకస్ చేయాల్సిన విషయం. అండ్ మనకి కంప్లీట్ హెల్త్ కావాలి అంటే ఈ థింగ్స్ లోనే ఉంది. కానీ ఇక్కడ ఈ థింగ్స్ లో మీకు ఎక్కడైనా మెడిసిన్ ఉందా? ఒక్కరికైనా దీనిలో మెడిసిన్ కనిపించిందా? కానీ చెప్తుంది ఎవరు? మెలో స్థెత్ వేసుకున్న ఒక డాక్టర్ చెప్తుంది. ఏమని? మీకు హెల్త్, కంప్లీట్ హెల్త్ కావాలంటే ఫస్ట్ మీరు ప్రివెన్షన్ ఫోకస్ చేయండి, తర్వాత బ్యాలెన్స్ ఫోకస్ చేయండి, ఫిట్నెస్ ఫోకస్ చేయండి, మీ హ్యాబిట్స్ ని చెక్ చేసుకోండి, మీ హెల్త్ ఈ 5 విషయాల్లోనే ఉంది. ఈ 5 థింగ్స్ ని మీరు ఫస్ట్ కరెక్షన్ చేసుకున్నాకే మీరు హెల్త్ ఎక్స్పెక్ట్ చేయండి. సో ప్రివెన్షన్, బ్యాలెన్సింగ్, ఫిట్నెస్, హ్యాబిట్స్ అండ్ డైట్, ఇవి ఎలా ఉంది? నేను ప్రివెన్షన్ ఇక్కడ ముందుగానే తీసుకుని జాగ్రత్త పడడం. ఇప్పుడు షుగర్ వచ్చేదాకా నేను ఉండి షుగర్ జాగ్రత్త, షుగర్ రాకుండా ఈ కమ్యూనిటీ అది చేయాలి. మాట్లాడతాను మేడం, అప్పుడు పాటిస్తాను మేడం, ఈ టిప్స్ అనుకోకూడదు. బీపీ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి కమ్యూనిటీ చెప్తుంది, ముందుగానే జాగ్రత్త పడాలి, దాన్ని ప్రివెన్షన్. అండ్ అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి, డైట్, థింగ్స్, 6 పిల్లర్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి. అలా ఈ 5 థింగ్స్ లోనే ఎత్తుకు తగ్గ బరువు ఉంటున్నారా లేదా నా పిల్లలు అనేది చెక్ చేసుకోవాలి. ఈవెన్ మీ శరీరం కూడా ఎత్తుకు తగ్గ బరువు ఉందా లేదా, లేకపోతే ఇమీడియట్ గా మీరు దాని మీద ఫోకస్ చేయాలి. అండ్ ఇది మన పిరమిడ్. ఇలా తీసుకుంటే ఏమవుతుంది అంటే, ఎక్కువ షుగర్స్, ఎక్కువ కార్బ్స్ తీసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, మన పిరమిడ్ ఇలా ఉంటుందా లేదా, డైలీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఈ థింగ్స్ అన్ని వెళ్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. మన హెల్త్ ఈ పిరమిడ్ లోనే ఉంటుంది, ఈ పిరమిడ్ ని బ్యాలెన్స్ చేసే దానిలోనే ఉంటుంది. నిజంగా చెప్తున్నా, ఒక మనిషి సఫర్ అయ్యే ప్రతి దానిలో ఇవి కొన్ని తక్కువ అవటం వల్ల, కొన్ని ఎక్కువ అవటం వల్ల, ఈ పిరమిడ్ ని ఇంబ్యాలెన్స్ చేసిన వాళ్ళే సఫర్ అవుతారు. ఈ పిరమిడ్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయ్యే వాళ్ళు ఎప్పుడు హెల్తీగానే ఉంటారు. దీన్ని ఫుడ్ పిరమిడ్ అంటారు. ఈ ఫుడ్ పిరమిడ్ లోనే మన హెల్త్ హిడెన్ అయి ఉంటది, ఓకే? అండ్ ఓకే, సో ఒకవేళ రక్తహీనత వచ్చింది అనుకోండి, వాళ్ళకు ఉండే సిమ్టమ్స్ ఏంటో చూద్దాం. కామన్ గా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి రక్తహీనత, ఇలాంటి వాళ్ళకి గనక పీసీఓడి, మెచ్యూరిటీ రెగ్యులర్ గా ఉన్నా సరే చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే కామన్ గా లో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి రక్తహీనత ఉంటది. రక్తహీనత ఉన్న వాళ్ళకి చూడండి, ఆల్రెడీ పీసీఓడి సఫర్ అవుతున్నారు, వాళ్ళకి ఇంకా రక్తహీనత కూడా ఉంది. రక్తహీనత సిమ్టమ్స్ చూడండి ఒకసారి. వాళ్ళకి ఫిజికల్ గా నీరసంగా ఉండటం, బద్ధకంగా ఉండటం, ఆకలి లేకపోవటం, అలాగే మజిల్ వీక్నెస్, ఎప్పుడు చూసినా అక్కడ పట్టేస్తుంది, ఇక్కడ పట్టేస్తుంది, అక్కడ నొప్పులు, ఇక్కడ నొప్పులు అని చెప్పి ఆల్రెడీ రక్తహీనత వల్ల వీక్నెస్ ఉంటుంది, మళ్ళీ పీసీఓడి వస్తే చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో కాబట్టి పీసీఓడిలో ఇది కూడా ఒకటి ఫస్ట్ మనకి ఇలా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పీసీఓడి ఛాలెంజ్ లో 1 సెకండ్. సో ఇదిగోండి, మనం కామన్ గా రక్తహీనత ఉన్న వాళ్ళ పరిస్థితి ఇది, మనం గమనించుకుంటూ ఉండాలి. వాళ్ళకి రక్తహీనత పోవడానికి ఐరన్ డెఫిషియన్సీ వల్ల, కాబట్టి ఐరన్ అనేది వెళ్ళేలాగా రెగ్యులర్ గా ఫోకస్ చేయాలి. అండ్ ఇంకా పీసీఓడిలో మనకి లేడీస్ కి వచ్చేటువంటి పీరియడ్స్ వల్ల, రెగ్యులర్ పీరియడ్స్ వల్ల మనం కోల్పోయేది ఏంటి అంటే కాల్షియం. కాబట్టి లేడీస్ కి పర్టికులర్ గా కాల్షియం డెఫిషియన్సీ అనేది న్యాచురల్ గానే ఉంటది.
అది అంతే. అంటే వీళ్ళకి ఎక్కువ ఉంటది, ఓవర్ బ్లీడింగ్ వాళ్ళకి ఎక్కువ ఉంటది, మామూలు వాళ్ళకి తక్కువ ఉంటది, అలా ఏం లేదు. ప్రతి లేడీస్ కి కాల్షియం డెఫిషియన్సీ ఉంటది. అది మెచ్యూరి అయిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి జరిగేది ఏంటి అంటే న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ జరగదు. మీరు ఎంత న్యూట్రిషన్ తీసుకున్నా మీ శరీరం దాన్ని ఉపయోగించుకోలేదు. అలాగే ఆకలి తగ్గిపోవటం కానీ, విపరీతమైన ఆకలి పెరగటం కానీ. ముఖ్యంగా కాల్షియం డెఫిషియన్సీ ఉన్న లేడీస్ కి కావాలంటే పీరియడ్స్ అప్పుడు చాలా మందికి పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. డేట్ వచ్చిన టైంలో కాళ్ళు పట్టేయటము, నడుము దగ్గర పట్టేయటం, పొట్ట భాగంలో క్రాంప్స్ రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే వాళ్ళకి కొంచెం డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, అంటే కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మింగుడు సరిగ్గా పడదు, మింగుడు చాలా కష్టంగా మింగుతూ ఉంటారు. అలాగే గోర్లు విరిగిపోతూ ఉంటాయి, కాళ్ళు చేతులు తిమ్మిర్లు పడుతూ ఉంటాయి. ఇదంతా ఏంటి అంటే కాల్షియం డెఫిషియన్సీ. ఇది ఒక్కొక్కసారి మన పిల్లలు కూడా చెప్తూ ఉంటారు, నాకు పిక్కలు పట్టేస్తున్నాయి, అక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది, ఆకలి వేయట్లేదు, తలనొప్పి వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్. ఇదంతా ఏంటి అంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల. సో సివియర్ అయితే కనుక పళ్ళు వీక్ అయిపోవటం, పళ్ళు పుచ్చిపోవటం, పళ్ళు ఊడిపోవటం, అంటే కాల్షియం డెఫిషియన్సీ విపరీతంగా అయినప్పుడు బోన్స్ పలచబడిపోవటం, అలా పడిపోగానే కాలు జారి పడగానే ఫ్రాక్చర్స్ అవటం, ఇలాంటి థింగ్స్. ఇంకా హార్ట్ బీట్ రైజ్ అవటం, హార్ట్ బీట్ స్లో అవటం, ఇలాంటి థింగ్స్ కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఉంటది. సో ఇది కూడా మనం ఫోకస్ చేయాలి. ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే కాల్షియం తగ్గటం వల్ల. కాబట్టి పీసీఓడితో ఉన్న వాళ్ళు మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక ముందు కాల్షియం సప్లిమెంట్ స్టార్ట్ చేయాలి. అలాంగ్ విత్ ద టాపిక్ నేను మీకు ఏం తీసుకోవాలో కూడా చెప్తున్నాను. ఇందాక ఎనిమికి ఏం చెప్పాను, ఐరన్ టాబ్లెట్స్ ఆర్ ఐరన్ సప్లిమెంట్స్ ఉన్నటువంటి థింగ్స్ తీసుకోవాలి, అంటే మల్టీవిటమిన్ అండ్ మినరల్. అండ్ కాల్షియం మనకి సపరేట్ గా కాల్షియం ఉంది కాబట్టి అది మనం యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే పీసీఓడి ఉన్న వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో నెక్స్ట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు టాపిక్ ఇది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిన వాళ్ళు వెయిట్ పెరగొచ్చు, వెయిట్ తగ్గొచ్చు. అలాగే వాళ్ళు భయంకరమైన కన్ఫ్యూషన్ స్టేట్ లో ఉంటారు. అండ్ కంటిన్యూస్ గా వాళ్ళకి మూడ్ స్వింగ్స్, ఎందుకు కోపం వస్తుందో, ఎందుకు ఏడుపు వస్తుందో, ఎందుకు దుఃఖం వస్తుందో, ఎందుకు వాళ్ళకి నిద్రపోవాలనిపిస్తుందో, ఎందుకు అంటే లైక్ ఎక్కువ తినాలనిపిస్తుంది, అయితే దెయ్యం పట్టినట్టు. కొంతమంది పీరియడ్స్ వచ్చినప్పుడు దెయ్యం పట్టినట్టు తింటూ ఉంటారు. లేదా నాకు అస్సలు తినాలనిపించట్లేదని ముడుచుకొని బెడ్ మీదకి వెళ్ళి పడుకొని వాటర్ తాగరు, తినరు, ఎందుకంటే వామిటింగ్ సెన్సేషన్ అంటూ ఉంటారు. ఎందుకంటే ఇదంతా ఏంటంటే మూడ్ స్వింగ్స్. హార్మోన్స్ ఎక్కువ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు బాడీలో తెలియనటువంటి బ్రెయిన్ లో చాలా చేంజెస్ జరిగి మూడ్స్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడే కాస్త ఇదేంటి అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల. అలాగే కొంతమందికి పీరియడ్స్ వచ్చే ముందు తర్వాత నిద్ర పట్టదు. సో నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, స్కిన్ డ్రై అయిపోతూ ఉంటాయి, కలర్ డ్రై అయిపోతూ ఉంటాయి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ కొంతమందికి పీరియడ్స్ టైంలో ఊరుకునే మోషన్స్ అవుతాయి. పీరియడ్స్ టైంలో వాళ్ళకి బ్లడ్ ఫ్లో తో పాటు వాళ్ళ పద్దాకులు యూరినేషన్ కి వెళ్తూ ఉంటారు, మోషన్ కి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ చేంజెస్ జరుగుతాయి, అంటే డైజెస్టివ్ సిస్టమ్ కూడా డిస్టర్బ్ అవుతుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నాం. ఓకే. అలాగే ఇన్ కేస్ గనక అలాగే ఇంకోటి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, పీసీఓ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, నాకు జుట్టు ఊడిపోతుంది అని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అన్నమాట. ఓకే. సో ఈ రీజన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయో చూడాలి. అండ్ లాస్ ఆఫ్ లిబిడియో అంటే ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ దీన్ని మనం ఫోకస్ కూడా చేయం. చాలా మంది లేడీస్ కి మ్యారిటల్ లైఫ్ తర్వాత వాళ్ళకున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సంసారిక జీవితం మీద ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. సో ఆ టైం ని ఎంజాయ్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్టే చూపించరు. ఎందుకు అంటే వాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల ఆ సంసార జీవితాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్ తో సఫర్ అయ్యే లేడీస్ కూడా చాలా మంది ఉంటారు. అందుకనే ఒక రీజన్ పిల్లలు పుట్టకపోవటానికి ఎందుకు అంటే లాస్ ఆఫ్ లిబిడియో, అంటే హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవటం వల్ల వాళ్ళకి అసలు అలాంటి ఒక కలయిక ఇష్టపడకపోవటం వల్ల దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు, దాని వల్ల పిల్లలు పుట్టారు. ఓకేనా. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో ఇలాంటి సిమ్టమ్స్ తో సఫర్ అవుతూ ఉంటాం. ఇవే కాదు, వాళ్ళకి చూడండి హార్ట్ అనేది ఫాస్ట్ ఆర్ స్లో, అండ్ కొంతమందికి అదే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ మనం అలాగే వదిలేస్తే కనుక
ఓవేరియన్ అంటే పీసీఓడిగా, సివియర్ పీసీఓడిగా కన్వర్ట్ అవుతుంది, బ్రెస్ట్ క్యాన్సర్ గా కన్వర్ట్ అవుతుంది. కొంతమందికి అయితే పీసీఓడిని నెగ్లెక్ట్ చేసి వాళ్ళ గర్భసంచికి చాలా మంది చెప్తూ ఉంటారు కదా, గెడ్డ వచ్చిందంట గర్భసంచికి, ఫైబ్రాయిడ్స్ కాయ ఉందంట, ఇది ఇంత సైజ్ లో మనకి గెడ్డ వచ్చింది అని చెప్పి ఆ గెడ్డకి సంబంధించిన టెస్టులు చేస్తూ ఉంటారు. అది ఎందుకు అంటే పీసీఓడిని ఎక్కువ రోజులు నెగ్లెక్ట్ చేసి, నెల సర్లే కదా ఏముందిలే, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, ఈ నెల కాకపోతే ఇంకో నెల వస్తుంది అని అశ్రద్ధ చేసే వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. గర్భసంచికి ఫైబ్రాయిడ్స్ లోపల ఎక్కడో ఉంటాయి అని అనుకోవద్దు. అది వచ్చిన లేడీస్ నరకం చూస్తారు, బ్లీడింగ్ కంట్రోల్ అవ్వదు, ఓవర్ బ్లీడ్ అయిపోతూ ఉంటారు, ఎనిమిక్ అయిపోతూ ఉంటారు, రక్తం ప్యాకెట్స్ పెట్టించుకుంటూ ఉంటారు, ఇటు బ్లీడ్ అవుతూనే ఉంటది. సో ఆ సివియర్ పెయిన్ ఉంటుంది, వాళ్ళు పడుకోలేరు, కూర్చోలేరు, నుంచోలేరు, ఒక్కొక్కసారి చాలా సివియర్ గా సఫర్ చేస్తుంది ఈ గర్భసంచిలో వచ్చే ఫైబ్రాయిడ్స్ వల్ల. అలాగే మీకు ఆల్రెడీ చెప్పాను మూడ్ స్వింగ్స్ అండ్ ప్రీ మెనిస్ట్రల్ సిండ్రోమ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, పీరియడ్స్ వచ్చే చాలా మంది లేడీస్ కి పొట్ట నొప్పి రావటం, వామిటింగ్ సెన్సేషన్ అనిపించడం, ఏం తినాలనిపించకపోవడం, విపరీతమైన నీరసం. నిజంగా చెప్తున్నాను, కామన్ గా మరి జెంట్స్ అర్థం చేసుకుంటారో లేదో తెలియదు, మీకు మీ ఇంట్లో లేడీస్ సఫర్ అయ్యేది. సో పీరియడ్స్ అనేది ఏదో ప్రతి నెల వచ్చేదే కదా అని అనుకోకూడదు. ఎవ్రీ మంత్ వచ్చే ఆ సైకిల్ 3 to 5 days వాళ్ళకి చాలా చేంజెస్ తీసుకుంటారు బాడీలో. భయంకరమైన వీక్నెస్ ఉంటది వాళ్ళకి, దేని మీద ఫోకస్ ఉండదు, రెస్ట్ తీసుకోవాలనిపిస్తూ ఉంటది, వామిటింగ్ సెన్సేషన్, ఆ 4-5 days సివియర్ హెడేక్ ఉంటది. సో నిజంగా వాళ్ళకి ఓపిక ఉండదు, నుంచోవాలనిపించదు, కూర్చోవాలనిపించదు, ఇరిటేషన్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళ బాడీలో నుంచి కొన్ని థింగ్స్ బయటకి పోతున్నప్పుడు వాళ్ళు చాలా ఇరిటేటెడ్ గా ఫీల్ అవుతారు, జర్నీస్ ఇష్టపడరు, సో ఎక్కువ పడుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇవేంటి అంటే వాళ్ళకి కావాలని చేసేది కాదు, అది ఆటోమేటిక్ గా ఒక ఫీమేల్ కోరుకునేది అనమాట. అంటే ఎందుకంటే వాళ్ళ బాడీలో అలాంటి చేంజెస్ ఉంటూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఐసోలేట్ అవ్వాలనుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు పడుకునే ఉంటది, ఈవిడికే పీరియడ్స్ వస్తున్నట్టు, ఇంకెవరికి రావట్లేదా ఏంటి ప్రపంచంలో, అందరికి సహజమే కదా, ఎప్పుడు పడుకొని ఉంటది. ఎందుకంటే కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ వల్ల వాళ్ళు ఎన్ని ప్యాడ్స్ యూజ్ చేసినా సరే ఓవర్ బ్లీడ్ అయిపోయి డ్రెస్ ఖరాబ్ అయిపోతూ ఉంటది. కాబట్టి వాళ్ళు ఏంటి అంటే ఇట్లా నలుగురిలో ఉండి ఇబ్బంది పడటం కంటే ఐసోలేట్ అయిపోతే ఆ 2-3 రోజులు ఇంట్లో ఉంటేనే బెటర్ కదా అని చాలా మంది కావాలని పీరియడ్స్ అప్పుడు ఇంట్లో ఉండిపోతారు. అదేమి వాళ్ళు కావాలని చేస్తుంది కదా వాళ్ళ పరిస్థితి, ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ టైంలో కుదిరితే కొన్ని సపోర్ట్ చేయొచ్చు, ఎలాంటి వాళ్ళకి ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇచ్చి సపోర్ట్ చేయొచ్చు. కొంచెం ఆ టైంలో స్వీట్ పెట్టడం వల్ల, కొంచెం స్వీట్స్ తినటం వల్ల మళ్ళీ ఎనర్జీ రావచ్చు వాళ్ళకి కొంచెం స్వీట్స్ తినటం వల్ల హెడేక్ డౌన్ అవ్వచ్చు. సో పీరియడ్స్ లో ఉన్నప్పుడు కొంచెం లిక్విడ్స్ ఎక్కువ తీసుకొని కొంచెం స్వీట్స్ తింటూ ఉంటే మీకు ఆ డిస్టర్బెన్సెస్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఇది ఒకటి చెక్ చేసుకోండి. మరి సివియర్ గా ఉంటే కనుక మజిల్ క్రాంప్స్ కి మీరు టాబ్లెట్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకొకటి పీసీఓడిలో ఎక్కువగా లేడీస్ సఫర్ అయ్యేది ఏంటి అంటే డిప్రెషన్. ఇది ఆటోమేటిక్ గా బ్రెయిన్ తీసుకుంటది. సో చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు, వాళ్ళకి నిజంగా ఏది ఎక్కదు, మీరు ఎంత చెప్పినా సరే వాళ్ళు అది తీసుకోలేరు, రిసీవ్ చేసుకోలేరు. ప్రొలాంగ్డ్ పీసీఓడిలో ఉన్న వాళ్ళు బ్రెయిన్ ఫాగ్ లో ఉంటారు. అంటే వాళ్ళ బ్రెయిన్ ఏంటి అంటే ఏదైనా కమాండ్ ఇస్తే చేయటం వరకే వచ్చు, కానీ వాళ్ళ బుర్ర ఉపయోగించి చేయటం అనేది అవ్వదు. అంటే వాళ్ళ సొంత తెలివితేటలు, సొంత ఆలోచనలు చేయలేదు, ఏదైనా కమాండ్ ఇస్తే మాత్రం చేస్తారు. ఇలాంటి ఒక డిప్రెషన్ లో ఉండిపోతారు. ఓకే, ఇది లేడీస్. అంటే ఎక్కువ కాలం మీరు అశ్రద్ధ చేస్తే మీ బరువు పెరిగిపోతారు, బరువు తగ్గిపోతారు, ఉసూరుమంటూ ఉంటారు. ఓకేనా? సో ఇవన్నీ వాళ్ళు సఫర్ అయ్యేటువంటి ఛాలెంజెస్ డిప్రెషన్ వల్ల. ఓకే, సో ఇందాక దాకా నీటి బుడుగులు అంటున్నారు కదా, ఈ పిక్చర్ చూడండి. ఈ ఏదైతే ఒక వైట్ బబుల్స్ ఉన్నాయి చూసారా, అక్కడే మనకి ఎగ్ అనేది డెవలప్ అవుతుంది, లేడీస్ కి ఎగ్ డెవలప్ అవుతుంది. అక్కడి నుంచి రిలీజ్ అయ్యి వచ్చేటువంటి ఎగ్ వల్లే ఒక లేడీకి పిల్లలు పుడతారు. అయితే ఎవరికైతే పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండదో, ఎవరికైతే నీటి బుడుగులు ఉంటాయో, ఆ నీటి బుడుగులు ఏం చేస్తాయి అంటే, ఇప్పుడు ఉదాహరణ ఈ బ్యాగ్ లో ఎగ్ డెవలప్ అవ్వాలి అంటే ఒక ఎగ్ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ అయ్యి ఆ సైజ్ నుంచి బయటికి రావాలి. అలాంటప్పుడు ఈ బ్యాగ్ లో ఎప్పుడైతే వాటర్ ఉంటుందో, ఈ ఎగ్ అనేది డెవలప్ అవ్వకుండా ఆ నీరు నొక్కేస్తూ అవ్వగానే ఇంకా అది
పగిలిపోవటమో లేకపోతే పీరియడ్స్ వచ్చేయటమో జరుగుతుంది. ఏ లేడీస్ కి అయితే 25 అబో సైజ్ పెరిగిద్దో ఆ లేడీస్ కి మాత్రమే పిల్లలు పుడతారు. అయితే నీటి బుడుగులు ఉన్న వాళ్ళకి ఈ ఎగ్ అనేది సైజు పెరగదు. ఎగ్ సైజు పెరగనంత వరకు ఒక స్పర్మ్ అంటే ఒక జెంట్ నుంచి వచ్చే ఒక స్పర్మ్ ఈ ఎగ్ తో కలవాలి అంటే దాని సైజు 25 అబో ఉండాలి. గాట్ మై పాయింట్. సో చాలా మందికి నీటి తిత్తుల వల్ల ప్రాబ్లం. చాలా మంది వెళ్ళి ఆ నీటి పొడుగుల్ని పగలగొట్టించుకుంటారు, లాప్రోస్కోపీ చేయించుకుంటారు, నీటి పొడుగులు పోవటానికి మెడిసిన్స్ వాడతారు. బట్ మీకు ఒక విషయం చెప్పనా, సీక్రెట్ చెప్పనా, ఇది ఆలోచనలు, నిద్ర, శారీరక వ్యాయామం ఇట్లాంటి విషయాల మీద ఫోకస్ ఉండదో, గ్రిప్ ఉండదో అలాంటి లేడీస్ ఈ నీటి తిత్తుల వల్ల, ఈ నీటి బుడగల వల్ల ఇబ్బంది పడతారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు గమనించండి, మీ పిల్లలకి ఈ రోజు పీరియడ్ రావట్లేదని మీరు చూపించే ప్రతి అశ్రద్ధ ప్రతి తల్లికి చెప్తున్నాను, ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లికి చెప్తున్నాను. ఈ రోజు మీ పిల్లలకి ఏముంది, ఒక నెల పీరియడ్ రాబోతుందని మీరు చూపించే ఈ అశ్రద్ధ రేపు పిల్లలు లేకుండా చేసేస్తుంది వాళ్ళకి. రేపు ఫ్యూచర్ లో వాళ్ళకి పిల్లలు పుట్టక వాళ్ళ హాస్పిటల్ తిరుగుతూ ఇంజెక్షన్లు చేయించుకుంటూ సర్జరీలు చేయించుకుంటూ ఇంకా పిల్లలు లేరా అనే సమాజంలో వాళ్ళు తీసుకుంటూ కొన్ని ఇళ్ళల్లో అయితే మీకు ఆల్రెడీ తెలుసా లేదా, చాలా మందికి పిల్లలు లేరని చెప్పి అటువైపు భర్త వైపు పెట్టేటువంటి ఇబ్బందుల వల్ల చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? చనిపోయిన వాళ్ళు లేడీస్ ఉన్నారా లేదా? పిల్లలు పుట్టగా ట్రై చేసి సమాజం పెట్టే కష్టాలు తీసుకోలేక, అవమానం తీసుకోలేక, ఇంకా మా ఆయనకి నా వల్ల ఇంకా పిల్లలు ఆయన జనరేషన్ ఆగిపోతుంది అని ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యి చనిపోయిన వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారా లేదా? సో మీరేమనుకోవద్దు, మీరు ఈ రోజు అశ్రద్ధ చేసే మీ పిల్లల యొక్క పీరియడ్స్ రేపు వాళ్ళకి ఫ్యూచర్ లో శాపంగా మారి, మీ పిల్లలకి ఎవ్రీ మంత్ సైకిల్ వస్తుందా రాదా తల్లిగా మీరు అడగాలి. ఏ డేట్ గా వస్తుంది, ఎన్ని రోజులు అవుతుంది, ఒక తల్లిగా మీరు చెక్ చేసుకోవాలి. మీ పిల్లలు ఏంటో ఇంకా ఏదో గుడ్డొచ్చేదో అన్నట్టేమో కన్నామా పెంచామా అలా కాదు, ప్రతి విషయాన్ని మీరు చెక్ చేసుకోవాలి. తల్లిగా మీ బాధ్యత. సో ప్రతి నెల పీరియడ్ టైంకి వస్తుంది, మీరు క్యాలెండర్ లో పెట్టుకోవాలి. మీ పాప మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ మంత్ సైకిల్ మీరు నోట్ చేసుకోవాలి, క్యాలెండర్ లో మీరు మార్క్ చేసుకోవాలి. మా అమ్మాయికి ఈ నెల డేట్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ అదే టైంకి వస్తుందో రావట్లేదా మీరు చెక్ చేసుకోవాలి. మీరు ఈ రోజు చూపించే అశ్రద్ధ రేపు మీ పాపకి శాపంగా మారిపోతుంది. అలాంటి పని చేయకండి. ఎందుకంటే ఈ రోజు చాలా మంది పిల్లలు లేరు అని చెప్పి హాస్పిటల్ కుప్పలు ఫైల్స్ పట్టుకొని కూర్చున్నారు. వాళ్ళందరూ ఒకప్పుడు పీరియడ్ సరిగ్గా రాని పిల్లలే. గాట్ మై పాయింట్, అర్థమైందండి? వెరీ నైస్. ఓకే, సో ఇవి మనకి పిసిఓడి సింటమ్స్. అతిగా బరువు పెరిగిపోతారు, చుట్టూ రాలిపోతూ ఉంటది, నీటి పొడుగులు ఫామ్ అవుతాయి, సెక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాగే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండదు వాళ్ళకి. ఒక్కొక్కసారి షుగర్ ఎక్కువైపోవచ్చు, షుగర్ తక్కువైపోవచ్చు. బాగా ఏమంటారంటే మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి, లైక్ పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఆ పింపుల్స్ కూడా పెద్ద పెద్ద మచ్చలు ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో ఇలాంటి చాలా థింగ్స్ అనేవి అట్ ఫైనల్ మీకు మధ్య చెప్తున్నాను. ఈ రోజు మిస్ అయ్యేటువంటి ఒక పీరియడ్ రేపు ట్రబుల్ కన్సీవింగ్ ఆర్ ఇన్ఫెర్టిలిటీ అని ఉంది చూడండి, అంటే పిల్లలు లేని స్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే, సో అశ్రద్ధ చేయడానికి లేదు, ఆడవాళ్ళ సమస్యలు. ఓకే, ఇది ఒక్కొక్కసారి పిసిఓడి సివియర్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా, అంటే ఎక్కువ రోజులు ఏ తల్లైతే తన పిల్లల పీరియడ్స్ ఎలా ఉంది పాపం అని చెక్ చేసుకోరో అలాంటి పిల్లలు ఏ స్టేజ్ కి వెళ్ళిపోతారంటే మగవాళ్ళకి లాగా బాడీ తయారైపోతుంది, మగవాళ్ళ లాగా కండలు ఫామ్ అయిపోవటం, మగవాళ్ళ లాగా అంటే మీసం రావటం, గెడ్డం రావటం. అర్థమవుతుందా? అంటే కామన్ గా ఇదే చేంజెస్ ఒక్కొక్కసారి కొన్ని చేంజెస్ జెంట్స్ కూడా జరగవచ్చు. సో ఎక్కువ రోజులు వాళ్ళకి ఒక 18 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుందో మనం చెక్ చేసుకోకుండా, వాళ్ళ వెయిట్ ఎలా ఉంటుందో చెక్ చేసుకోకపోతే జెంట్స్ కి ఏమో లేడీస్ హార్మోన్స్ అంటే వాళ్ళకి ప్రెషర్ అనేది ఎక్కువ, చెస్ట్ పెరిగిపోతూ ఉంటది లేడీస్ కి లాగా, లేడీస్ కి ఏమో తగ్గిపోతూ ఉంటది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్కువ కాలం అశ్రద్ధ చేస్తే. మీసాలు గెడ్డాలు మీ పాపకు వస్తుంది అంటే ఇట్స్ వెరీ సివియర్ స్టేజ్, మీరు ఫోకస్ చేయాలి. దానికి మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, చూపించాలి. అన్వాంటెడ్ హెయిర్ అంటారు, మీసాలు గెడ్డాలు ఆడపిల్లకు వస్తుంది అంటే అన్వాంటెడ్ హెయిర్, అది మీరు చెక్ చేయించుకోవాలి. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే,
సో ప్రొలాంగ్డ్ పీసీఓడి థైరాయిడ్ గా కూడా కన్వర్ట్ అవుతుంది. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ రోజులు అశ్రద్ధ చేస్తే ప్రతి లేడీ ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం థైరాయిడ్. సో ఇప్పుడు ఈ రోజు టాపిక్ ఇది కాదు కాబట్టి నేను లాగిచ్చేస్తున్నాను. సో థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి హెయిర్ లాస్ ఉంటుంది, వెయిట్ పెరిగిపోతూ ఉంటారు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమైతే ఉండాలో అన్నీ ఉంటాయి. కాకపోతే వీళ్ళకి కీళ్ళవాతం తొందరగా బయటపడుతుంది, సివియర్ కాన్స్టిపేషన్ ఉంటుంది, సివియర్ నీరసం ఉంటుంది. వీళ్ళు ఎప్పుడూ కూడా పడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు, నీరసంగా ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళకి తొందరగా కీళ్ళవాతం, రిమోటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇది థైరాయిడ్ ఇవాళ కాదు కాబట్టి నేను దీని గురించి చెప్పట్లా. రేపు జరగబోయే టాపిక్ ఫైబ్రాయిడ్స్. సో చూడండి, ఒక దేవుడు సృష్టించినంతగా ఈ సృష్టిని తర్వాత అదే ఈక్వల్ పవర్ ఎవరికి ఇచ్చారు అంటే ఒక లేడీకి మాత్రమే ఉంది, తనలో నుంచి ఒక ప్రాణం బయటకు రావడానికి. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ గర్భసంచిలో నుంచే బయటకు వస్తుంది ఒక ప్రాణం. అంత గొప్ప ప్లేస్ ఇది, అంటే ఇట్స్ క్రియేషన్ ప్లేస్ అన్నమాట. అలాంటి ప్లేస్ కి ఇలాగా తిత్తులుగా గెడ్డలు కాయలు కాసినాయి అనుకోండి, వాళ్ళు ఎంత సఫర్ అవుతారు, సైకిల్ ఎంత డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ లైఫ్ ఎంత డిస్టర్బ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇలా ఎక్కువ గెడ్డలు ఫామ్ అయ్యి వాళ్ళ గర్భసంచి తీసేసుకున్న లేడీస్ చిన్న ఏజ్ లోని గర్భసంచి తీపించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రేపు దీని గురించి జరగబోతుంది టాపిక్ ఫైబ్రాయిడ్స్, ఎవరు మిస్ అవ్వరు. సో ఇలాంటి వస్తే ఏ సిమ్టమ్స్ ఉంటాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇవాళ మీకు అందరికీ చెప్పా కదా లాస్ట్ లో మీకు సార్ రాజశేఖర్ గారు ప్రొడక్ట్స్ ఉన్నది. ఓకే, సో ఇవాళ ప్రోగ్రామ్ చెప్తాను చూడండి. ఆల్రెడీ పీసీఓడి ఉన్నటువంటి వాళ్ళు ఏం ప్రొడక్ట్స్ ఫాలో అవ్వాలో చెప్తాను. ఆల్రెడీ నేను ఇమేజెస్ పెట్టాను, బట్ ఆ పీపీటీ మిస్ అయింది. ఓకే, ఎవరైతే లేడీస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో ఉన్నారో మీరు ఫాలో అవ్వాల్సింది మార్నింగ్ అండ్ ఈవినింగ్ షేక్స్ మ్యాండేటరీగా. కానీ షేక్స్ కాదు, ఏ టైంలో తాగుతున్నారు షేక్స్. లేడీస్ వెరీ పర్టికులర్, జెంట్స్ ఏమి లేదు. జెంట్స్ గురించి వాళ్ళ కొంచెం ఒక అరగంట అటు ఒక అరగంట ఇటు. బట్ మనకి హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనము హార్మోన్స్ గురించి ఫోకస్ చేయకపోతే చాలా సఫర్ అవుతాం. సో మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగే షేక్ టైమింగ్ ఇంపార్టెంట్. మార్నింగ్ షేక్ బిఫోర్ 9 అండ్ ఈవినింగ్ షేక్ బిఫోర్ 6. ఇది కాకుండా మీరు షేక్ తాగినా ఆ షేక్ వల్ల మీకు వచ్చే ఉపయోగాలు తక్కువ. మార్నింగ్ బిఫోర్ 9 అండ్ ఈవినింగ్ షేక్ బిఫోర్ 6. అండ్ లేడీస్ మ్యాండేటరీగా 365 days మల్టీవిటమిన్ అండ్ మినరల్ తీసుకోవాలి. అలాగే కాల్షియం 365 days తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఆల్రెడీ చెప్పాను కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది, ఐరన్ డెఫిషియన్సీ మనకి కామన్ గానే ఉంటుంది. కాబట్టి మల్టీవిటమిన్ అండ్ మినరల్ అండ్ కాల్షియం. ఇప్పుడు మీకు ఎలాంటి మోకాల నొప్పులు పిక్కల నొప్పులు ఇలా ఏం లేదంటే డైలీ వన్స్ సరిపోతుంది. లేదు కొంచెం నాకు మజిల్ క్రాంప్స్ ఉన్నాయి, పెయిన్స్ ఉన్నాయి అంటే డైలీ ట్వైస్ తీసుకోండి కాల్షియం. మల్టీవిటమిన్ అండ్ మినరల్ డైలీ 3 times, నో అదర్ చేంజెస్. కంపల్సరీ మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ 3 times ఇన్ ఏ డే యూ హ్యావ్ టు టేక్ యువర్ మల్టీవిటమిన్. ఎందుకంటే మనకి రెగ్యులర్ పీరియడ్స్ రావాలి అంటే మల్టీవిటమిన్ అండ్ మినరల్ 3 times 365 days. నేను 365 రోజుల ప్రోగ్రామ్ చెప్తున్నాను. ఒక వారంది, ఒక నెలది అండ్ 90 daysది కాదు, 365 days ప్రోగ్రామ్ చెప్తున్నాను. ఓకే, అండ్ ద నెక్స్ట్ కమ్స్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్, ఉమెన్ చాయిస్. ద మోస్ట్ గిఫ్టెడ్ ఈ కమ్యూనిటీ నుంచి మనకి ఏమన్నా ఉంది అంటే మనకి ఉమెన్ చాయిస్. దానిలో మనకి ఐసోఫ్లావిన్స్ ఉంటుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి మన హార్మోన్స్ ని, మన ఇంధనాన్ని ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నార్మలైజ్ గా ఉంటాయి. అదేంటి అంటే మనం లోపల ఉన్నటువంటి ప్రతి అలజడిని నార్మల్ చేస్తుంది, కామ్ గోయింగ్ గా మారుస్తుంది. మన హార్మోన్స్ ని ఎంత ఉత్పత్తి అవ్వాలో అంతవరకు ఉత్పత్తి అయ్యేలాగా సపోర్ట్ చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఉమెన్ చాయిస్ యాడ్ చేసుకోండి. ఎవ్రీ ఫీమేల్ షుడ్ టేక్. మీ పిల్లలు కనుక ఒకవేళ మెచ్యూర్ అయ్యారు ఆఫ్టర్ 20 అంటే కొంత ఏజ్ తర్వాతే అనుకోవద్దు. పిల్లలు మెచ్యూర్ అయ్యారు బట్ కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి అంటే డైలీ 1 in a day బిఫోర్ బెడ్ ఇచ్చేసేయండి, పిల్లలకైనా సరే మెచ్యూర్ అయిన తర్వాత. అదే మన లేడీస్ అయితే ట్వైస్ ఇన్ ఏ డే, ఉమెన్ చాయిస్. ఎందుకంటే ఫ్యూచర్ లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి. ఓకేనా? సో లేదా వన్స్ ఇన్ ఏ డే ఆల్సో ఇట్స్ ఓకే, ఉమెన్ చాయిస్. ఓకే, బట్ ఇది 365 days తీసుకోవాల్సిన సప్లిమెంట్. అండ్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫర్ అస్ ఈస్ సెల్ యాక్టివేటర్. సో మనకి ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. మైటోకాండ్రియా యాక్టివ్ గా ఉండటం ఇంపార్టెంట్. మైటోకాండ్రియాలో మనకి ఎనర్జీ
అంటే లైక్ పవర్ రిలీజ్ అవటం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మైటోకాండ్రియా ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలన్నా, దానిలో ఇంధనం కరెక్ట్ గా రిలీజ్ అవ్వాలన్నా, అది మనకి లైట్ హౌస్ లాగా పనిచేయాలి అంటే సెల్ యాక్టివేటర్ ఇవ్వాలి. మనకి ఎవ్రీ సెల్ యాక్టివ్ గా ఉండి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అంటే మన సిస్టమ్ సూపర్ ఆఫ్ ద సూపర్ గా వర్క్ చేస్తుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, యాడ్ సెల్ యాక్టివేటర్ ఎవ్రీ డే ట్వైస్ ఇన్ ఏ డే. ఓకే, మీకు ఎక్కువ ప్రాబ్లం ఉందంటే ట్రైస్ ఇన్ ఏ డే, అంటే సారీ 3 times ఇన్ ఏ డే. ట్వైస్ ఇన్ ఏ డే అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఓకే, ఆఫ్టర్ యువర్ షేక్. మీకు ఒక టిప్ చెప్తాను, ఎవరైనా సరే సప్లిమెంట్స్ షేక్ తర్వాత కాదు, షేక్ తోనే వేసుకోండి. అప్పుడు మీరు సప్లిమెంట్స్ అనేవి మర్చిపోయే ప్రసక్తే లేదు. మీరు షేక్ తాగుతూ మీ సప్లిమెంట్స్ వేసేసుకోండి. ఓకేనా? సో ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సప్లిమెంట్ ఏంటి అంటే ఆలో ప్లస్. ఎవరికైతే నీటి తిత్తులు ఉన్నాయో, ఏ భాగంలో అయినా సరే వేస్ట్ వాటర్ ఉందంటే దాన్ని డ్రైన్ చేయడంలో 2 things ఆర్ వెరీ ఎక్స్పర్ట్. మల్టీవిటమిన్ అండ్ మినరల్ డ్రైన్స్ యువర్ వేస్ట్ వాటర్. అలాగే ఆలో ప్లస్ మీకు ఏ భాగంలో చెడు నీరు ఉన్నా సరే దాన్ని డ్రైన్ చేస్తుంది. స్పాంజ్ కనుక నీరుని ఎలా పీల్చుకొని బయటికి తీసేస్తుందో సేమ్ అలాగే మీ బాడీలో ఏ భాగంలో నీరున్నా సరే ఆలో ప్లస్ అండ్ మల్టీవిటమిన్ అండ్ మినరల్ ఇట్ డ్రైన్స్ యువర్ వేస్ట్ వాటర్. సో ఆలో ప్లస్ యాడ్ చేయండి. పీరియడ్స్ ఇరెగ్యులర్ గా ఉన్న ప్రతి ఒక్కరికి ఆలో ప్లస్ ఇవ్వండి. ఓకేనా? ఏంటి చాలా మంది వింటున్నారు, కథ విన్నట్టు వింటున్నారు ఏంటి? ప్రోగ్రామ్ కదా చెప్తుంది, ప్రోగ్రామ్ రాసుకోవాలి కదా. ఏం చాలా మంది వింటున్నారు కథ విన్నట్టు, మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ నేను చెప్తాను అనుకుంటున్నారా? పర్సనల్ గా కాల్ చేసినా చెప్పండి. ఎందుకంటే నో మోర్ పర్సనల్ కాల్స్, నో మోర్ పర్సనల్ ప్రోగ్రామ్స్, ఓన్లీ ఇన్ ద కాల్స్, ఓన్లీ ఇన్ ద జూమ్. ఓకే, అండ్ నెక్స్ట్ కమ్స్ ఈస్ Herbal Lifeline. I am saying it's a gift to us. Omega-3 fatty acids మనకి మన మానవ శరీరానికి అదొక అద్భుతమైన గిఫ్ట్. అన్ని పర్ఫెక్ట్ గా పనిచేయాలి అంటే ఇప్పుడు మనకి నూనె అంటే అఫ్ కోర్స్ నూనె లేకుండా ఫుడ్ తినటం హెల్దీయే. బట్ నిజం చెప్పండి, కొంచెం ఆయిల్, హెల్దీ ఆయిల్ యాడ్ అయితే టేస్ట్ ఉంటుందా లేదా? అవునా కదా? సేమ్ వే మన బాడీకి కూడా కొన్ని ఆర్గాన్స్ కి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఇష్టం. అవి ఇస్తే లంచం ఇస్తే మన ఆర్గాన్స్ బాగా పనిచేస్తాయి. వాటికి ఉన్న లంచాలు ఏంటంటే లైక్ ఐరన్, లైక్ సెలీనియం, క్రోమియం, అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. మీరు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రెగ్యులర్ బేసిస్ లో 3 times ఇన్ ఏ డే ఇవ్వగలిగితే మీ స్కిన్ ఏంటి, హెయిర్ ఏంటి, జాయింట్స్ ఏంటి, ఆర్గాన్స్ ఏంటి, సిస్టమ్ ఏంటి, హార్ట్ ఏంటి, సర్క్యులేషన్ ఏంటి, అసలు అన్నిటికంటే మీ బ్రెయిన్ ఏంటబ్బా ఎంత సూపర్ కంప్యూటర్ లా పనిచేస్తుందో తెలుసా? వీటన్నిటికంటే ముఖ్యంగా 3 సార్లు మీరు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకున్నారంటే మీ సైకిల్ సూపర్ గా సెటరేట్ అయిపోద్ది. మీ పీరియడ్ సైకిల్ సూపర్ గా అంటే సూపర్ గా సెటరేట్ అయిపోద్ది. అండ్ మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. కాబట్టి మీరు తొందరగా ఐడియల్ వెయిట్కి వెళ్ళండి. 2 times షేక్స్, సెల్యులాజ్ ఇవి యాడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇందాక ఇంకొకటి చెప్పాను, విజరల్ ఫ్యాట్. ఎవరికైతే పొత్తి కడుపులో కొవ్వు ఎక్కువ ఉంటుందో వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఇప్పుడు మరి పొత్తి కడుపులో అంటే పొట్ట భాగంలో ఉన్న కొవ్వు పోవడానికి ప్రోగ్రామ్ చెప్తున్నాం. ఓకే, సో సింప్లీ ప్రోబయాటిక్, యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్, ఆలో కాన్సన్ట్రేషన్, ఎఫ్రెష్ అండ్ దిస్ 4 things మీరు జెడ్ డ్రింక్ లాగా 2 times ఇన్ ఏ డే తీసుకోండి. ప్రోబయాటిక్, యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్, ఆలో కాన్సన్ట్రేషన్ అండ్ ఎఫ్రెష్. 1 scoop ఆఫ్ ప్రోటీన్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఫర్ యూ. మీరు ఇలా తీసుకొని 365 days 2 times ఇన్ ఏ డే తీసుకోండి. మీకు ఫ్లాట్ బెల్లీ రాకపోతే బాండ్ మళ్ళీ మేము చెప్తున్నా 365 రోజులు సేమ్ ఇదే. నేను ప్రీవియస్ వేరే ఒక ఆర్గనైజేషన్ కి వెళ్ళి నేను ఇదే జెడ్ డ్రింక్ చెప్పొచ్చాను. రీసెంట్ గా ఒక లేడీ నేను FBPS కి వెళ్తే వచ్చి చెప్పింది, మేడం ఈ రోజుకి నేను 66 రోజులు ఒక్క రోజు కూడా బ్రేక్ చేయకుండా 2 times నేను జెడ్ డ్రింక్ తీసుకున్నాను. నాకు 3 inches పొట్ట భాగం 3 inches తగ్గడం మామూలు విషయం కాదు. 3 inches నాకు ఫ్యాట్ లాస్ అయింది. నాకు ఇక్కడ వేస్ట్ లైన్ అనేది తగ్గింది అని జస్ట్ 66 days కి. అదే మీరు 365 days మీరు ఈ జెడ్ డ్రింక్ కనుక మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక్క రోజు కూడా బ్రేక్ ఇవ్వకుండా తీసుకుంటే మీకు ఫ్లాట్ బెల్లీ రాకపోతే, మీకు ఫ్లాట్ అబ్డామిన్ రాకపోతే నన్ను అడగండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 365 రోజులు 2 పూట్ల. ఓకే, ఇలా మీరు తీసుకుని విజరల్ ఫ్యాట్ ని కంట్రోల్ చేసుకోండి. Probiotics, fiber complex, allo concentration and protein and 2 spoons of refresh. ఎప్పుడైతే మీ విజరల్ ఫ్యాట్ 4 and 5 లో ఉంటుందో యు ఆర్ సూపర్ అండ్ అల్టిమేట్ అండ్ ఆసమ్. ఈవెన్ నేను చెప్తున్నాను మీ వేస్ట్ లైన్ కూడా సూపర్ ఉంటుంది. 4 or 5 నిజం చెప్తున్నాను, మీ వేస్ట్ లైన్ సూపర్ ఉంటుంది.
ఓకే, సో పర్ఫెక్ట్ బాడీ షేప్ ఉంటుంది. మీరు శారీ కట్టుకున్న సూపర్ ఉంటుంది. 4 కానీ 5 కానీ ఉంటాయి. టిప్ అండ్ సీక్రెట్ ఫర్ లేడీస్. ఓకే, మీకు మాత్రమే, జెంట్స్ వెళ్ళలేదుగా, వెళ్ళలేదంట. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చక్కగా ఫాలో అవ్వండి. మెన్స్ లైన్ తగ్గించుకోండి, వెయిట్ తగ్గించుకోండి. నేను చెప్పిన ఈ ప్రోగ్రామ్ ని ఫాలో అవ్వండి. ఐ హోప్ ఇట్ ఇస్ సపోర్ట్ఫుల్ ఫర్ యూ. అందరికీ ఈక్వల్ గా ప్రోగ్రామ్